సరిగ్గా ఉంటేనే కదా రేపు పొద్దున సిటీ ఆఫీస్కి తీసుకెళ్ళి చూపించగలరు. ఏంటంకులు మీరు గుమస్తా గూడు పురాణి చేసి పచారీ కొట్టి బడ్డీ కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఓరే నీ నోట్లో ఫినాయిల్ పోయ్యా, ఇంకా ఎంతకాలం హెడ్గా ఉంటావురా? ఏం చేయను 8 ఏళ్ళగా చేస్తున్నాను, ఇంకా హెడ్నే. మీ వాడేమో 3 ఏళ్లలోనే ఎస్ఐ అయిపోయాడు, నాకేమో ముష్టి 7,500 జీతం, మీ వాడికేమో 12,500, పైగా సైడ్ కట్టి నేను కొట్టుకున్నాడు. మా అబ్బాయి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావు, కాఫీలో ఉప్పు కల్పిస్తాను, జాగ్రత్త. ఇంకా హెడ్గానే ఎందుకున్నావో నీకు తెలియాలి అంతేనా? పొట్టుకు ఫోన్ చేసి లోడ్ వచ్చిందేమో అడుగు. చెప్పరా, లోడ్ వచ్చిందా? వచ్చింది. వచ్చిందంట. ఎన్ని గంటలకు వచ్చిందో అడుగు. 3:30కు వచ్చింది. ఎన్ని మూటలు వచ్చాయని అడుగు. ఎన్నింటికి వచ్చాయి, ఎన్ని మూటలు వచ్చాయి, ఏమో వచ్చాయి, లెక్క సరిపోయిందా, ఏ బండ్లు వచ్చాయి? అంకుల్ అన్ని ప్రశ్నలు ఒకేసారి అడగలేరా? అక్క నాన్న నరసింహం, ఏంటన్నా? పొట్టుకు ఫోన్ చేసి లోడ్ వచ్చిందేమో అడుగు. అలాగే నాన్న. కూర్చొని మాట్లాడతా. నాన్న తెల్లవారుజామున 3:30కి లారీ వచ్చిందట. మొత్తం 45 మూటలు. కందిపప్పు 5, మినపప్పు 4, 22 బియ్యం, 2 పెసలు, 4 మిరపకాయలు, 5 బుట్టల చింతపండు, 6 బుట్టల బెల్లం. ఎస్ఆర్ఎస్ లారీ సర్వీసులోనే వచ్చిందంట. ఈ లెక్కలు అవి చూడడం పూర్తయ్యాక మీరు భోజనం చేసి మధ్యాహ్నం పైన కొట్టుకొస్తారని బావగారు చెప్పన్నారు. సరే తెలగపిండి మిస్ అయింది. జమదగ్ని, నేను నిన్ను ఒక్క ప్రశ్న అడిగాను, 20 ఫోన్లు చేసావు. వాడు ఒక్క ఫోన్ చేసి 20 జవాబులు చెప్పాడు. అందుకే నువ్వు హెడ్గా ఉన్నావు, వాడు ఎస్ఐ అయ్యాడు.